హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్కి చాలా కాలం బ్రేక్ వచ్చింది కదా. నాకు హెల్త్ బాగాలేదు, సో అందుకే ఇంత బ్రేక్ వచ్చింది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు మన వీడియో వచ్చేసి కాస్ట్లీ కలాకండ్ స్వీట్. బయట 600 రూపీస్కి 1 kg దొరుకుతుంది కదా. 70 రూపీస్తో పావు కేజీ స్వీట్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా అడుగు మందంగా ఉండే బాండి తీసుకోవాలి. అది ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని అందులో ఫుల్ క్రీమ్ ఫ్యాట్ మిల్క్ ఉంటాయి కదా, అది 1 లీటర్ మిల్క్ పోసుకోవాలి. ఈ పాలని హై ఫ్లేమ్లో పెట్టే మరిగించాలి. చుట్టూ మీగడ కడుతూ ఉంటుంది కదా, అది మొత్తం గరిటెతో తీసేసుకుంటూ కలుపుతూ మనం తీసుకున్న పాలకి హాఫ్ క్వాంటిటీ అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. మీకు పాలు విరగడం స్టార్ట్ అయినప్పుడు నిమ్మరసం పిండడం ఆపేయాలండి. నాకైతే హాఫ్ కూడా పట్టలేదు. నిమ్మరసం ఎక్కువైతే కలాకండ్ గట్టిగా అవుతుందని గుర్తుంచుకోండి. సో చూసుకొని వేసుకోండి. తర్వాత 100 గ్రామ్స్ షుగర్ సరిపోతుందండి. షుగర్ వేసి, షుగర్ కూడా మొత్తం ఒకటేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. పాలలో షుగర్ వేసిన తర్వాత వాటర్గా అవుతుంది కదా, ఆ వాటర్ ఎగరడానికి టైం పడుతుంది. అందుకే మొత్తం ఒకటేసారి షుగర్ వేయకూడదు. ఇలా దగ్గరికి అయిన తర్వాత అందులో ఇలాచీ పౌడర్ వేస్తే వేసుకోవచ్చు. మ్యాక్సిమం స్వీట్ షాపాలు అయితే ఇలాచీ పౌడర్ వేయరండి, నాకు ఇష్టం కనుక నేను వేసాను. ఇలాచీ పౌడర్ వేసి 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి దించేసుకోవాలి. అలాగే ఒక బాక్స్కి నెయ్యి రాసుకొని ఈ కలాకండ్ మొత్తం అందులో వేసుకొని ఎయిర్ గ్యాప్స్ లేకుండా టైట్గా ట్యాప్ చేయాలి. మీ దగ్గర మౌల్డర్స్ ఉంటే మౌల్డర్స్లో కూడా వేసుకోవచ్చు. ఇది ఒక 4 అవర్స్ అలానే వదిలేసేయాలి. నాకు ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి 40 మినిట్స్ టైం పట్టింది. 4 అవర్స్ తర్వాత చూసేద్దామా కలాకండ్ ఎలా ఉందో. రెడీ, 3, 2, 1 గో. ఇంకొంచెం సేపు ఉంచితే బాగుండేది అనిపించింది. ఇంకా కాస్త గట్టిపడాలి. బట్ మా పిల్లలు తొందర పెట్టారు, సో అందుకే ఓపెన్ చేసేసాను. సో ఇలా వచ్చిన దాన్ని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ స్వీట్ షాప్ స్టైల్లోనే కలాకండ్ టేస్ట్ ఉంటుందండి. ఇదే స్వీట్ షాప్లో అయితే 150 to 200 ఛార్జ్ చేస్తాడు పావు కిలోకి. సో మనం 70 రూపీస్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.